కోల్కత్తా జూనియర్ డాక్టర్ గారికి రేప్ అనమాట. చాలా మందికి తెలియట్లేదు ఇంకా చెప్పాలంటే. ఇది ఒక ప్రాంతానికో లేకపోతే ఒక ప్రొఫెషన్‌కు సంబంధించిన ఇష్యూ అయితే కాదు. మనం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పి చెప్పుకుంటాం. స్త్రీని గౌరవించే దేశం అని చెప్పి చెప్పుకుంటాం. సో, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలి, క్వాలిఫై అవ్వాలన్నా, చదువు కంప్లీట్ చేసుకొని ప్రాక్టీస్‌లోకి రావాలి అన్నా ఎంత కష్టపడాలండి. మా అబ్బాయి డాక్టర్, మా అమ్మాయి డాక్టర్ అని చెప్పి వాళ్ళు చాలా హోప్స్ పెట్టుకొని చదివిస్తారు. ఈ సంఘటన మీద ఇంకా గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వకపోవడం చాలా ఆశ్చర్యం. ఇలాంటి వాళ్ళకి ఏంటండి ప్రొసీజర్స్? నాకు అర్థం కాదు. ఇలాంటి వాళ్ళకి ప్రొసీజర్స్ అవసరమా? జ్యుడిషియరీ మీద నాకు చాలా నమ్మకం ఉంది, చాలా రెస్పెక్ట్ ఉంది. ఆలస్యం అయ్యే కొద్దీ న్యాయం తప్పుదోవ పడుతుంది అని చెప్పి చెప్తారనమాట. ఇది పడుతుంది కూడా ఆల్రెడీ. మర్డర్ జరిగిన ఏరియాను ఇలా ఏదైనా రేప్ లాంటివి జరిగినప్పుడు, లేకపోతే ఒక గొడవ జరిగినప్పుడు ఆ ఏరియాలోకి ఎవరిని వెళ్ళకుండా అక్కడున్న ఏవైతే ప్రూఫ్స్ ఉంటాయో వాటిని డీవియేట్ కాకుండా ఉండడం కోసం పోలీస్ అనే వాళ్ళు రెస్ట్రిక్ట్ చేస్తారు. హత్య జరిగిన ప్రాంతాన్ని రెనోవేట్ చేయడం ఏంటండి? ఆ బ్లాక్‌ని రెనోవేట్ చేయడం ఏంటండి? డెడ్ బాడీని చూడటానికి కూడా 3 గంటల పాటు అలౌ చేయకుండా ఆపారంటే, కళ్ళలో నుండి బ్లడ్ రావటం, హ్యాండ్స్ ఇంజరీస్ ఉండటం, లెగ్స్ ఇంజరీస్ ఉండటం.